నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పటేల్గూడలో మైత్రి విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఉంటున్న ప్రతిభ అనే మహిళ ఇంటి వద్ద కుక్కలతో భయభ్రాంతులకు ఇబ్బందులకు గురవుతున్నాము అని మైత్రి విల్లాస్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గ్రేటర్ ఉన్నతాధికారులు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ శివారు అమీన్పూర్ మైత్రి విలాస్కు చెందిన ప్రతిభ అనే మహిళ కుక్కలకు ఆహారం వేస్తుంది. దీని చుట్టుపక్కల అశుభ్రంగా మారడమే కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని కాలనీ వాసులు ఆమెకు చాలాసార్లు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కాలనీకి చెందిన పిల్లలు ఈ దారిన వెళ్తే కరుస్తున్నాయని వాపోయారు. ఈ నేపథ్యంలో కాలనీ వాసులపై ఆమె 3 సార్లు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థ పరిశీలించిన కుక్కలకు సరైన పద్ధతిలో ఆహారం ఇవ్వడం లేదని ధృవీకరించినట్లు సభ్యులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించే వరకు ఊరుకోబోము అని గ్రేటర్ అధికారులు అలాగే ఉన్నతాధికారుల దృష్టికి చివరికి మానవ హక్కుల కమిషన్ను కూడా కలుస్తాము అని చెప్పారు. నేను సొసైటీ తరఫున పెట్టాను. ఇప్పుడు నేను ఫేజ్ 2 61 శ్రీమైత్రి విల్లాస్లో రెసిడెంట్ని గత 9-10 సంవత్సరాలుగా. గత 6 నెలలుగా మాకు ఈ కుక్కల బెడద విపరీతంగా ఎక్కువైపోయింది. ఏంటంటే ఇంట్లోంచి కాలు పెట్టడానికి లేదు, గేటు తీస్తే మీద పడిపోతున్నాయి. మరి కరిపించుకోమంటారా? ఇదేనా చెప్తోంది? ఇదే చెప్తోందా గవర్నమెంట్? మీరు కరిపించుకోండి, తర్వాత చూసుకుందాం, సుప్రీంకోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత అప్పటిదాకా చచ్చిపోండి అని చెప్తుందా? పిల్లలు ఇంట్లోంచి బయటికి రావడానికి లేదు, ట్యూషన్కి వెళ్ళడానికి లేదు. ఎవరన్నా ఒక మనిషి వచ్చి తీసుకొచ్చి దింపటం అడుక్కుంటున్నారు లిటరల్గా. మా ఇంటి వరకు దింపండి, లేకపోతే మా ఇంటి నుంచి తీసుకెళ్ళండి అని. ఏమండి ఇదేనా సభ్య సమాజంలో బతుకుతున్నామా మనం? మా ఇంట్లో మా గుమ్మల్లో నేను బయటికి రావడానికి లేదు. అడిగితే లేనిపోని మా మాటలు, లేనిపోని కేసులు, లేనిపోని మాటలు అంటున్నారు. ఏం జరుగుతుందండి అసలు? మున్సిపాలిటీ వారికి ట్యాక్స్ కడుతున్నాం, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ కట్టి గౌరవంగా బతుకుతుంటే బతకనికపోతే ఎట్లాగండి? చివరికి మా ఇమీడియట్ నైబరేనండి మాకు ఇలా ఇబ్బందులు కలుగజేస్తున్నారు. దయచేసి మీడియా వారు తగిన డిపార్ట్మెంట్కి తీసుకెళ్లి మాకు న్యాయం చేకూర్చగలరని విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. ఒకరోజు మా చెప్పేసింది, ఒకరోజు ఇంకో అమ్మాయి చెప్పేస్తా. నువ్వు పెద్ద మనిషివేనా, నువ్వు మాట్లాడేది దానికే నాకే చెప్తుంది, నీకు చెప్పలేను. కుక్కలు తింటున్నా, నువ్వు లోపలికి వెళ్ళి వచ్చింది కూడా మేము చూడలేదు. అసలు మా ప్రెసిడెంట్ గారికి చెప్పుకోపో, నాకేం చెప్తున్నావు అని చెప్పింది సార్. మా అసోసియేషన్ తరఫు నుంచి అండి, రెసిడెంట్స్ తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నామండి. మాకు చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్ అట్లా రెసిడెంట్ సేఫ్టీ ఫస్ట్ అండి. మాకు ఎనిమల్స్ మీద ఎటువంటి క్రూయాలిటీ మేము చూపించలేదు. ఒక ఎవిడెన్స్ ఏమైనా జరిగింటే అది వాళ్ళ బెడ్షీట్ అయినది ఎవరో టెనెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలియకుండా చేశారు. మాకు ఏ ఇన్స్టింక్ట్ లేదండి. తను ఎస్సీ అనో ఎస్టీ అనో మాకు ఈ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో అట్లాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండవండి. ఎందుకంటే 1500 మెయింటెనెన్స్ అనేది అందరం పే చేస్తామండి. అది నాకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే అండి. సో దీన్ని బట్టి మేము గోకాఫ్ అనే ఎన్జిఓ ఉన్నారు కదండి, సో వీళ్ళు మాకు హెల్ప్ చేద్దామని వచ్చారు. సో మేము వాళ్ళతో ట్రావెల్ చేసేసి ముందుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ ఎన్జిఓ వచ్చినా సరే అండి, మాకు అట్లీస్ట్ కో ఎగ్జిస్టెన్స్ వీటి గురించి, యానిమల్ వెల్ఫేర్ గురించి మాకు ఎక్కడ చెప్పలేదు. సో వీళ్ళతో ముందుకెళ్తూ మేము హ్యూమన్ రైట్స్ కానీ, తర్వాత జిహెచ్ఎంసీ కానీ, ఏదైతే హైయెస్ట్ అథారిటీస్ నెక్స్ట్ ఉంటాయో మేము ఎస్కలేట్ చేస్తామండి ఇష్యూని. మాకు సొల్యూషన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు మా సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.